ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు ప్రార్థన చేశారా? ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించారా? ఈరోజు మీరు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకున్నారా? తప్పక చేయండి. అపవాది మీ కిటికీల దగ్గరనే, గుమ్మం దగ్గరనే నిలబడి ఉన్నాడు. మీ కుటుంబాన్ని పాడు చేయాలని ప్రార్థన ఆపితే క్షణమాత్రంలో మీ జీవితాన్ని నాశనం చేస్తాడు. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 16వ కీర్తన 1వ వచనం. దేవా, నీ శరణు జొచ్చున్నాను, నన్ను కాపాడుము. ప్రియులారా, ఈ రోజుల్లో అపాయం వస్తే, కష్టాలు వస్తే, ఒకవేళ మంత్రి గారు లేదా ఎమ్మెల్యే గారు తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకున్న కష్టాన్ని, బాధని చెప్పుకుంటావు. కానీ వారు స్పందించవచ్చు, స్పందించకపోవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న నా యేసయ్య, ఆయన దగ్గరికి వచ్చి ఆయన స్వరణ జొచ్చితే, ఆయన యొక్క పాదాలను పట్టుకుంటే, ఆయన ఆశ్రయిస్తే నీకున్న కష్టము, నీకున్న బాధ, నీకున్న వ్యాధి, నీకున్న కుటుంబ స్థితిని బట్టి తప్పక ఆయన నిన్ను కాపాడుతాడు. తప్పక ఆయన నీ బిడ్డల్ని కాపాడుతాడు. తప్పక నీ యొక్క వ్యాపారాన్ని కాపాడుతాడు. తప్పక నీ యొక్క సంఘాన్ని ఆయన కాపాడుతాడు. ప్రతి విషయంలో ఆయన ఆశ్రయించండి. ఆయన దగ్గర వేడుకోండి. ఒక ఫ్రెండ్ లాగా అనుకోండి. మీకు ఏది జరిగినా, నష్టం జరిగినా చెప్పండి ఆయనకి. సంతోషం కలిగినా చెప్పండి ఆయనకి. అపాయం కలిగినా చెప్పండి ఆయనకి. ఒకవేళ ఆ సాతానుడు మిమ్మల్ని శోధించి అపవిత్రులకు తీసుకెళ్తున్నా వెంటనే వెళ్ళి, ప్రభువా, అక్కడి నుంచి నాకు శోధన ఎదురైందని చెప్పండి. కాపాడుతాడు ఆయన. ఈ రోజుల్లో దేవుని నీ శక్తి ద్వారా నిన్ను కాపాడుకోలేవు. మనం చూస్తున్న మరణాలు ఎలా జరుగుతున్నదో. భోంచేస్తున్నారు, మరణిస్తున్నారు, హార్ట్ అటాక్ వచ్చి పడుకుంటున్నారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు, నడిచిపోతున్నారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకోలేవు. సుమి, జాగ్రత్త. నీ శక్తి సామర్థ్యం వల్ల నువ్వు బ్రతకలేవు. దేవుడు ఆశ్రయిస్తే, ఆయన శరణ చేస్తే ఆయన మనల్ని కాపాడుతాడు. అటు కృప దేవుడు ఇలాగ ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాలం ఎంతోమంది హార్ట్ పేషెంట్ వారు ఉన్నారు, వారిని స్వస్థపరచండి. కిడ్నీ పేషెంట్లు ఉన్నారు, వారిని కనికరించండి. క్యాన్సర్తో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. ప్రతి రోగిని బాగుచ్చేయండి నా ప్రభా. అప్పులు ఉబ్బులో ఉన్నవారు నేను ఎంతోమంది ఉన్నారు, వేదనతో ఉన్నారు, వడ్డీ కట్టలేని స్థితిలో ఉన్నారు. అయా ప్రభా, వారికి ఉన్నటువంటి అప్పులను బట్టి చనిపోదాం అనుకున్నారు. ఇప్పుడే వారిని దర్శించని, వారిని బ్రతికించను ప్రభా. అయా, విడిపోయిన భార్య భర్తలు ఎక్కడున్న వారి మనసు మార్చి జతపరిచిన తండ్రి. వివాహం కాని బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో వారికి మంచి సంబంధాలు ఇచ్చి వివాహం జరిగించమని. ఈరోజు పుట్టినరోజు అయా ప్రభా, వివాహం దినం జరుగుతున్న బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.